ప్రోటీను, ఫైబరు ఎంతో ఎక్కువగా ఉండే చిక్కుడు గింజల కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు ఒకసారి మా ఫ్రెండ్ కొన్ని గింజలు ఇచ్చింది, చాలా కొంచెం ఇచ్చింది. ఇవేంటో చెప్పగలుగుతారా? చిక్కుడు గింజలు. వీటిని నైటే 2 సార్లు నీట్గా వాష్ చేసి నానబెట్టి పెట్టిన మంచిగా హెల్దీగా ఫుల్ ప్రోటీన్ ఉన్న చిక్కుడు గింజలు. తెల్లవారేసరికి మంచిగా ఉబ్బి డబల్ అయినాయి చూడండి. నానిన చిక్కుడు గింజలను మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ నానబెట్టిన చిక్కుడు గింజలన్నీ వేసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని అన్నీ మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టి 4-5 విజిల్స్ సిమ్లోనే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చిక్కులు కాబట్టి కొంచెం టైం పడుతుంది. 5 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ బంద్ చేస్తున్నా. ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 7-8 ఎల్లిపాయలు, సన్నగా కట్ చేసిన 2 టమాటాల ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకురావాలి. చూడండి పట్టుకొచ్చిన. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఈ స్పూన్తో స్పూన్నర నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు పోపుకేసి మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ, ఎల్లిపాయ, టమాటాల పేస్ట్ నూనెలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నూనెలో పేస్ట్ అంతా కలిసి కలర్ మారేట్టుగా మంచిగా కలుపుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతిపిండి వేసి బాగా కలుపుకొని మూత పెట్టాలి 1 నిమిషం. ఈలోగా కుక్కర్ మూత తీసి మన చిక్కులు ఉడికినా లేదా టెస్ట్ చేసుకోవాలి. చూడండి మెత్తగా ఉడికినాయి. ఇట్లా ముట్టుకుంటేనే స్మాష్ అయిపోతున్నాయి, అంత బాగా ఉడికినాయి. అట్లనే ఉడకాలి. మూత తీసి పేస్ట్ అంతా ఒకసారి బాగా కలుపుకొని చిక్కుల స్టాకు ఒక 3-4 టీ స్పూన్లు పోసి మంచిగా కలపాలి. ఎందుకంటే ఈ నీళ్ళతో కూర అడుగంటకుండా మంచిగా ఉడుకుతుంది. పేస్ట్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది కూర. పేస్ట్ ఉడకకుంటే మటుకు పచ్చివాసన వస్తుంది. ఉడికిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసి ఈ పేస్ట్కి సరిపడనే సాల్ట్ వేయాలి. మనం ఆల్రెడీ చిక్కుల్లో వేసి ఉడికించినాం కదా. ఇప్పుడు కొన్ని చిక్కులు తీసి పక్కకు పెట్టుకొని మిగతా చిక్కులన్నీ టమాటా పేస్ట్లో వేసేసుకోవాలి. గిన్నెలో అంత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు తీసుకున్న చిక్కులను ఒక చిన్న రోల్ తీసుకొని మెత్తగా దంచుకోవాలి. చూడండి మెదిగింది, పేస్ట్ లాగా అయ్యింది. ఈ పేస్ట్ను రోట్లోంచి తీసి ఉడుకుతున్న కూరలు వేసుకొని చిక్కుడు గింజల పేస్టు చిక్కుళ్ళు మంచిగా కలిసేట్టు బాగా కలుపుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలితే ఇంకా కూర అయిపోయినట్టే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. ఫైనల్ టచ్అప్గా ఒక చిన్న తడకా ఇద్దాము. ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని ఎక్కువ వేడి కాకముందే తీసి, నెయ్యి ఎక్కువ వేడైతే కారం అంతా మాడిపోతుంది. ఉడుకుతున్న కూరలో పోసుకోవాలి. చూడండి దీంతో మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది నెయ్యి కాబట్టి. మిగిలిన కొత్తిమీర కూడా పైన వేసుకొని ఇంకా లంచ్ టైం కూడా అయింది, పదండి భోంచేద్దాము. కూర అన్నం పెట్టేసుకొని జీడి పౌడర్ కూడా పెట్టుకున్నాను. నేను జీడి పౌడర్ రోజు ఒక 1/2 టీ స్పూన్ తప్పకుండా తింటాను. ఫస్ట్ జీడి పౌడర్తోనే తింటున్నాను. 2 ముద్దలు తింటాను, ఎక్కువ తినను. ఇప్పుడు మనం చేసుకున్న చిక్కుళ్ళ కూరను కలుపుకుందాము. మెత్తగా స్మాష్ అవుతున్నాయి చూడండి, మంచిగా ఉడికినాయి చిక్కుళ్ళు. మంచిగా అంతా బాగా కలుపుకొని నేను కూర ఎక్కువ కలుపుకుంటా. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకునే క్లిప్ మిస్ అయింది. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తినాలి. ప్రోటీను, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంట్లో టేస్ట్ కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. సేమ్ నాన్ వెజ్ టేస్ట్ వచ్చింది కూరకు. చిక్కుడు చెట్లు పెట్టుకునే వాళ్ళు ఈ విధంగా చిక్కుడు గింజలు సేవ్ చేసుకొని సంవత్సరం అంతా చేసుకోవచ్చు. ఇట్లా మా ఇంట్లో చిక్కుడు చెట్లు పెట్టినప్పుడు నేను ఇట్లనే చేసేదాన్ని. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.